అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాల్షియంకి సంబంధించి కాల్షియం సెషన్లో పార్ట్ 2 మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మనము గతం వీడియోలో కాల్షియంకి సంబంధించి కాల్షియం అంటే ఏంటి, కాల్షియం ఎందుకు అవసరం, శరీరంలో కాల్షియం అనేది ఎక్కడ నిల్వ ఉంటుంది, ఇంకా కాల్షియంకి ఎముకలకి మధ్య ఉండే సంబంధం గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమంటే, మనం కాల్షియం అనేది ఎముకలకే కాదు, శరీరంలో జరిగే ఎన్నో జీవక్రియలకు కాల్షియం చాలా ఇంపార్టెంట్ అని, ఇంకా మన యొక్క మజిల్స్కి, మన యొక్క హార్ట్కి, మన యొక్క రక్తంకి, మన యొక్క నర్వ్స్కి, వీటన్నిటికి కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఈరోజు మన సెషన్లో తెలుసుకోబోతున్నాం. కాల్షియం వల్ల ఏ విధమైన అంటే కేవలం ఎముకలకు మాత్రమే బెనిఫిట్ అని కాకుండా ఇంకా వేరే ఆర్గాన్స్కి ఏ విధంగా కాల్షియం బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఈరోజు మన సెషన్లో తెలుసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కాల్షియం కనుక లేకపోతే మన గుండె, మన కండరాలు, మన మెదడు, మన నరాలు సరిగ్గా పని చేయలేవు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, కాల్షియం హెల్ప్స్ ఇన్ మజిల్ కాంట్రాక్షన్. మన కండరాలు సంకోచించడానికి, మన మజిల్స్ సంకోచానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. కాల్షియం పాత్ర చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన మజిల్స్ యొక్క కాంట్రాక్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నామనుకో, మజిల్ కాంట్రాక్ట్ అయ్యేదానికి మనం నడుస్తాము, నడవటానికి, పరిగెత్తడానికి, నవ్వటం, ఇంకా ఏదైనా వస్తువులు లిఫ్ట్ చేస్తూ ఉంటారు, వస్తువులు ఎత్తడానికి, రాయడానికి, మాట్లాడడానికి, ఇవన్నీ పనులకి మనం ఇవన్నీ పనులు కూడా కండరాల ద్వారా, మజిల్స్ ద్వారా జరుగుతాయి. ఇంకా మన బ్రెయిన్ కండరాలకి మెసేజెస్ పంపుతుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది చూద్దాం. మన బ్రెయిన్ మన మజిల్స్కి సిగ్నల్స్ పంపిస్తుంది. అప్పుడు కాల్షియం అనేది మజిల్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. కాల్షియం మజిల్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. దాంతో కండరం అనేది, మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. మన మజిల్స్ కాంట్రాక్షన్లో కాల్షియం అనేది ఈ విధంగా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మన బ్రెయిన్ మన యొక్క మజిల్స్కి సిగ్నల్ పంపిస్తుంది, సందేశం పంపిస్తుంది. అప్పుడు మన కాల్షియం అనేది మజిల్ సెల్లోకి ఎంటర్ అవుతుంది. దానివల్ల మజిల్స్ కాంట్రాక్ట్ అవుతుంది, సంకోచిస్తుంది, కండరం అనేది సంకోచిస్తుంది. పని పూర్తయిన తర్వాత కాల్షియం మళ్ళీ మజిల్లో నుంచి బయటకు వస్తుంది. దాంతో కండరం రిలాక్స్ అవుతుంది. కాల్షియం లేకపోతే మన కండరాలు సరిగ్గా పనిచేయలేవు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. వై డూ మజిల్ క్రాంప్స్ అక్కర్? మన కండరాలు పట్టేస్తాయి కదా కొంతమందికి. మజిల్ క్రాంప్ అంటే కండరాలు పట్టేయడం, మజిల్స్ పట్టేయడం. ఇవి ఎందువల్ల జరుగుతాయి అనేది సెకండ్ క్వశ్చన్ మనకు. చాలామందికి రాత్రి కాళ్ళు పట్టేయడం లేదా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో మెయిన్గా మనం కొన్ని డిస్కస్ చేద్దాం. మజిల్ క్రాంప్స్ ఎందువల్ల వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వాటిలో మనకు కాల్షియం లోపం ఒకటి, పొటాషియం లోపం ఒకటి, మెగ్నీషియం లోపం ఒకటి, ఇంకా డీహైడ్రేషన్, సరైన నీరు తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, ఇంకా అధిక వ్యాయామం చేయడం కూడా ఇవన్నీ కూడా వల్ల కూడా మనకు మజిల్ క్రాంప్స్, ఇవన్నీ రీజన్స్ అంటే కాజెస్, వీటిలో ఏదైనా కూడా ఉండొచ్చు మజిల్ క్రాంప్స్ రావడానికి. ఇవన్నిటి వల్ల కూడా మజిల్ క్రాంప్స్ ఉంటాయి. అందుకే కాల్షియం అనేది సరిపడా ఉండటం చాలా ముఖ్యం. నెక్స్ట్ థర్డ్ పాయింట్,
కాల్షియం సపోర్ట్స్ హార్ట్ ఫంక్షన్. కాల్షియం సపోర్ట్స్ హార్ట్ ఫంక్షన్. మన గుండె యొక్క పనితీరు మెరుగుపరచడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. మన గుండె ఒక రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి హార్ట్ బీట్లో కూడా కాల్షియం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డైలీ 1,00,000 టైమ్స్ హార్ట్ బీట్ అవుతుంది ఆల్మోస్ట్. రఫ్గా ప్రతిరోజు 1,00,000 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఆ గుండె కొట్టుకోవడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన యొక్క హార్ట్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడానికి, సంకోచించడానికి కాల్షియం అవసరం. కాల్షియం సరైన స్థాయిలో తీసుకోకపోతే గుండె యొక్క పనితీరు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4th పాయింట్, కాల్షియం హెల్ప్స్ నర్వస్ సిస్టమ్. కాల్షియం హెల్ప్స్ నర్వస్ సిస్టమ్. మన మెదడు ప్రతి సెకనుకు లక్షల సందేశాలు శరీరానికి పంపుతుంది. లాక్స్ ఆఫ్ మెసేజెస్ మన బ్రెయిన్ మన శరీరానికి పంపిస్తుంది. ఈ మెసేజెస్ అన్నీ కూడా నరాల ద్వారా ట్రాన్స్మిషన్ జరుగుతుంది, నరాల ద్వారా ప్రయాణం చేస్తాయి. కాల్షియం అనేది నరాల మధ్య సందేశాలు సరైన విధంగా పంపడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, మనము ఏదైనా వేడి వస్తువుని పట్టుకున్నారు, వెంటనే వెనక్కి వెళ్ళడం అనేది ఎందువల్ల అవుతుందంటే బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంది మన బాడీకి. అప్పుడు కాల్షియం మన సపోజ్ చేతికి తగిలింది, వెంటనే చేయి తీసేస్తాం వెనక్కి. దానికి కాల్షియం అనేది బ్రెయిన్ అనేది సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు కాల్షియం అనేది మనకు నరాల ద్వారా మన శరీరానికి తెలియజేస్తుంది మెసేజ్. అందువల్ల చేయి వెనక్కి తీసేస్తారు. ఈ వేగవంతమైన చర్యలో పరోక్షంగా కాల్షియం యొక్క పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటంటే, 5th పాయింట్, కాల్షియం హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. రక్తం గడ్డగట్టడానికి కూడా కాల్షియం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనకు గాయమైనప్పుడు రక్తం ఎప్పటికీ కారదు, కొద్దిసేపటికి గడ్డ కడుతుంది. ఈ ప్రక్రియలో కాల్షియం చాలా అవసరం. కాల్షియం అనేది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. నెక్స్ట్ 6th పాయింట్, కాల్షియం హెల్ప్స్ ఇన్ హార్మోన్ సిగ్నలింగ్. మన శరీరంలో వివిధ రకాల హార్మోన్స్ ఉంటాయి. మన బాడీలో చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. వాటి పని ఏంటి? హార్మోన్స్ యొక్క పని ఏంటి? వాటి పని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి మెసేజెస్ పంపించడం, సందేశాలు తీసుకెళ్ళడం. ఇవి హార్మోన్స్ చేసే పని. ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి సందేశాలు తీసుకెళ్తాయి హార్మోన్స్. కాల్షియం మన సెల్ లోపల ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. అందువల్ల కొన్ని హార్మోన్స్ సరైన విధంగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. కొన్ని హార్మోన్స్ చక్కగా పనిచేయడానికి కాల్షియం చాలా నీడ్ మనకు. నెక్స్ట్, కాల్షియం అనేది ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. కాల్షియం యాక్టివేట్స్ ద ఎంజైమ్స్. మన శరీరంలో థౌజండ్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఆహారాన్ని డైజెషన్ చేయడం, లేదంటే మనకు శక్తిని ఉత్పత్తి చేయడం, ఎనర్జీ ప్రొడక్షన్, ఇంకా సెల్ రిపేర్, మన సెల్స్ రిపేర్కి కానీ, లేదంటే లైఫ్ ప్రాసెస్, జీవక్రియలకు వంటి పనులు చేస్తాయి మన బాడీలో ఉండే ఎంజైమ్స్. ఈ కొన్ని ఎంజైమ్స్ వర్క్ అవ్వడానికి, పనిచేయడానికి కూడా మనకు కాల్షియం చాలా అవసరం. నెక్స్ట్ 8th పాయింట్, విటమిన్ డి అండ్ కాల్షియం. ఈ రెండింటి యొక్క కనెక్షన్ మనం తెలుసుకుందాం. చాలామంది కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటారు,
కానీ విటమిన్ డి తక్కువగా ఉంటుంది. అప్పుడు వారిలో కాల్షియం అనేది పూర్తిగా డైజెషన్ జరగదు, శోషింపబడదు. అందుకే విటమిన్ డి కాల్షియానికి అత్యంత ముఖ్యమైన పార్ట్నర్. విటమిన్ డి ఈజ్ పార్ట్నర్ ఆఫ్ కాల్షియం, అత్యంత ముఖ్యమైన భాగస్వామి. మన బాడీలో కాల్షియం బాగా డైజెషన్ అవ్వాలి, శోషణ జరగాలి అంటే విటమిన్ డి సఫిషియెంట్గా ఉండాలి. నెక్స్ట్ 9th పాయింట్, కాల్షియం అండ్ మెగ్నీషియం వర్క్ టుగెదర్. కాల్షియం అనేది మజిల్స్, మన కండరాల్ని సంకోచింపజేస్తుంది. మెగ్నీషియం అనేది మన కండరాల్ని రిలాక్స్ చేస్తుంది. రెండు బ్యాలెన్స్గా ఉంటేనే మన మజిల్స్ అనేవి చక్కగా వర్క్ అవుతాయి, సరిగ్గా పనిచేస్తాయి మన కండరాలు. నెక్స్ట్ 10th పాయింట్, వై కాల్షియం ఈజ్ కాల్డ్ యాజ్ లైఫ్ మినరల్. కాల్షియంని మనం లైఫ్ మినరల్ అంటాం. ఎందుకు? కాల్షియం అనేది కేవలం ఎముకలకు మాత్రమే కాదు, ఇది మన గుండెకు, కండరాలకి, నరాలకి, రక్తానికి, హార్మోన్స్కు, ఎంజైమ్స్కు అవసరం. అందువల్ల కాల్షియంని మనం లైఫ్ మినరల్ అని కూడా పిలుస్తారు. ఈ సెషన్లోని బ్రీఫ్ రివ్యూ చూద్దాం ఒకసారి. సరేనా, ఏమేమి తెలుసుకున్నాం మనం ఈ సెషన్లో ఏం తెలుసుకున్నాం? ఫస్ట్ పాయింట్ ఏమంటే, కాల్షియం అనేది కేవలం ఎముకలకు మాత్రమే కాదు, మన యొక్క కండరాలు పనిచేయడానికి అవసరం, హార్ట్ గుండె కొట్టుకోవడానికి అవసరం, నరాలు సందేశాలు పంపడానికి అవసరం, నర్వ్స్ మెసేజెస్ పంపించడానికి అవసరం, ఇంకా రక్తం గడ్డ కట్టడానికి, మన బాడీలో రక్తం గడ్డ కట్టడానికి అవసరం. ఇంకా విటమిన్ డి లేకపోతే కాల్షియం సరిగ్గా శోషింపబడదు, డైజెషన్ సరిగ్గా జరగదు. ఇంకా కాల్షియం మరియు మెగ్నీషియం గురించి తెలుసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ టుమారో క్లాస్లో పార్ట్ 3లో మనం ఏం తెలుసుకోబోతాం అనేది జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. రేపటి క్లాస్లో కాల్షియం యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్స్ చూస్తాం, ఇంకా ఆస్టియోపోరోసిస్ గురించి చూస్తాం, ఇంకా బెస్ట్ కాల్షియం రిచ్ ఫుడ్స్ గురించి చూస్తాం, ఇంకా డైలీ కాల్షియం యొక్క రిక్వైర్మెంట్ ఇలా ఉండాలి, ఇంకా కామన్ మిత్స్ అబౌట్ కాల్షియంకి సంబంధించి ఉండే కామన్ మిత్స్, ఇవన్నీ కూడా మనం పార్ట్ 3 ఆఫ్ కాల్షియం సిరీస్లో చూడబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? మా సెషన్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటున్నాము. మీకు కనుక హెల్ప్ అవుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to my YouTube channel. Thank you so much. Thank you.